అందరికీ నమస్కారం. ఆత్మ నిరీక్షణ రచన ఉషా గాయత్రి గారు. అవును, కానీ ఎన్ని రోజులైంది మీరు ఇక్కడికి వచ్చి? పక్కనే ఉన్న కేశవరావుని పలకరించాడు సత్యమూర్తి. దాదాపు 4 రోజులైంది. మరి మీ సంగతి? తిరిగి ప్రశ్నించాడు కేశవరావు. ఏది, నిన్నే వచ్చాను. సమాధానం వెంటనే వచ్చింది. మీ వాళ్ళెవరైనా వచ్చారా? ఇంకా లేదు, బయలుదేరుతున్నారన్న కబురు అందింది. దూరాభారాలు రాగలరో లేదో నమ్మకం తక్కువ. అవునవును, కళ్ళతో వాళ్ళని చూసిందాకా అనుమానమే. ఈ సంభాషణ కేవలం ఉభయ కుశలోపరి కాదు. అది జరుగుతున్న స్థలం కూడా మామూలుగా అందరూ వెళ్ళే చోటు కాదు. తిరిగి రాలేని వాళ్ళు మాత్రం వెళ్ళే చోటు. దాన్ని మార్చురీ అంటారు. అంటే అర్థమైందనుకుంటాను. చనిపోయిన వాళ్ళని భద్రపరిచే స్థలం అది. మరి అలాంటి చోట ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ 2 గొంతుకలు ఎవరివి? అవి అక్కడే ఉన్న 2 నిర్జీవమైన శరీరాల్లోంచి వచ్చినవి. అదేమిటి, చనిపోయిన శరీరాలు మాట్లాడతాయా అనుమానం మీకు కలగచ్చు. నిజమే, అది అసంభవం. ఆ కంఠధ్వనులు ఆయా శరీరాల్లోని ఆత్మలవి. అవి ఒకదానితో ఒకటి సంభాషించుకుంటున్నాయి. అది ఆత్మ సంభాషణ, ఆత్మీయ పరామర్శ. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇంతకీ మాస్టారు, మీరెలా చనిపోయారు? వాకపు చేసింది కేశవరావు ఆత్మ. 2 కిడ్నీలు పాడయ్యాయి అన్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. ఇంతలో బీపీ ఒక్కసారిగా డౌన్ అయి ఆపరేషన్ టేబుల్ మీదే గుటుక్కుమన్నాను. పాపం డాక్టర్లు వాళ్ళ శాయశక్తిలా కష్టపడ్డారు. బ్రతికించాలని ఎంతో ప్రయత్నించారు. నాకు కూడా ప్రాణాలు నిలుపుకోవాలని ఉంది. కానీ శరీరంలో ఏవి ఎలా ఉన్నా గుండె మాత్రం బలహీనంగా ఉండకూడదు. అది కాస్త టక్కున ఆగిపోయింది. ఈలోగా జరగాల్సిందంతా జరిగిపోయింది. మరి మీరో? తన బాధ ఎలా ఉన్నా అవతలివాడి వివరాలు తెలుసుకోవడానికి చాలా కుతూహలంగా ఉంటుంది ఎవరికైనా. ఏముంది చెప్పండి, చావు గురించి అంత గొప్పగా చెప్పుకోవడానికి? ఆ రోజు అమీర్పేట్ దగ్గర నా బండి మీద మామూలుగానే ఎక్కువ వేగంగా కాకుండా కాస్త నిదానంగానే వస్తున్నాను. ఈలోగా వెనక వైపుగా వస్తున్న ఆర్టీసీ బస్సు నా మోటార్ సైకిల్ని ఒక్క గుద్దు గుద్ది ఆపకుండా అమితమైన స్పీడ్తో వెళ్ళిపోయింది. దాని క్రింద పడిన నన్ను ఆసుపత్రికి నెత్తురోడుతూ తీసుకొచ్చారు. ఆ యాక్సిడెంట్ కేసు కావడం వలన ఎవ్వరూ అడ్మిట్ చేసుకోలేదు. తీరా చేర్పించేసరికి బాగా ఆలస్యం అవడంతో నేను ఇదిగో ఇలా నా శరీరాన్ని అయిష్టంగా విడిచిపెట్టాల్సి వచ్చింది. ఓ నిట్టూర్పు విడిచాడు సత్యమూర్తి. అయ్యో, అయినా రోజులు ఇలా మారిపోయాయేమిటి సత్యమూర్తి గారు? ఇదివరకటి కాలంలో అయితే తెలిసిన మనిషి అయితే పిలిస్తే కాస్త పలికేవాడు. తెలియనివాడైతే మానవత్వంతోనైనా ఆదుకునేవాడు. ఆ ప్రేమాభిమానాలు కలికాలంలో బొత్తిగా కరువైపోయాయి. శారీరక బాధ కన్నా మనిషికి మానసిక క్షోభ ఎక్కువైపోయిందంటే నమ్మండి. అవును సుమండి, ఇంకా రాను రాను పరిస్థితులు ఇంకెంత ఘోరంగా మారుతాయోనని తలుచుకుంటే పై ప్రాణాలు పైనే పోయేలా ఉన్నాయి. పెద్ద పెట్టున నవ్వాడు కేశవరావు. ఇంకెక్కడి ప్రాణాలు మూర్తి గారు, మనం ఎక్కడ ఉన్నామో మీరు మర్చిపోయారులా ఉంది. ఈసారి నవ్వడం సత్యమూర్తిదైంది. అదెలా మర్చిపోయాను? కానీ మనం రాబోయే అలాంటి విపత్కర పరిస్థితి నుండి దాటుకున్నాం. అదే చాలు. వీళ్ళిద్దరి సంభాషణ చాలాసేపటి నుండి వింటున్న ఆ పక్కనే ఉన్న మరో శరీరంలోని ఆడ ఆత్మ కల్పించుకుంది. ఇదిగో, ఎంతసేపు మీలో మీరు మాట్లాడుకుంటూనే ఉంటారా? ఇక్కడ ఇంకొకరు ఉన్నారన్న విషయం పట్టించుకోండి. అలాగే నా గోడు కూడా కాస్త వినిపించుకోండి. మాట్లాడేవాళ్ళు లేక ఇక్కడికి వచ్చినప్పటి నుండి చచ్చిపోతున్నాను. ఆ గొంతు అసహనంగా ధ్వనించింది. చచ్చిపోతున్నాను అన్న మాటకు మౌనంగా నవ్వుకున్నారిద్దరు. ఏమిటమ్మా మీ సమస్య, మాతో చెప్పండి, తప్పక వింటాం. మాకు మాత్రం ఇంక వేరే పనే ఉంది. మన వాళ్ళొచ్చి పిలుచుకు వెళ్ళేదాకా ఎక్కడికి కదిలేదు లేదు, వెళ్ళేది అంతకన్నా లేదు.
ఏమంటారు మూర్తి గారు? మరే వత్తాసు పలికింది మూర్తి గారి ఆత్మ. అవునవును. మన వాళ్ళు ఎప్పుడొస్తారో ఏమో! మా పిల్లలేమో ముగ్గురు కూడా అమెరికాలోనే సెటిల్ అయిపోయారు. ఇక్కడ ఇండియాలో నేను మా వారు ఎప్పటినుంచో జూబ్లీ హిల్స్‌లో ఓ పెద్ద ఇంట్లో ఒంటరి పక్షుల్లాగా బతుకుతున్నాం. ఒంట్లో ఓపికున్నంత కాలం ఇద్దరం పిల్లల వెళ్ళొస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడేమో పెద్దవాళ్ళం అయిపోయాం. పోయిన సంవత్సరం నాకు పక్షవాతం వచ్చింది. దాన్నుండి పూర్తిగా కోలుకోకముందే తల్లో ట్యూమర్ అన్నారు. ఆ వైద్యానికి బోలెడంత ఖర్చయింది. పాపం పిల్లలే అన్ని విధాలా సహకరించారు. కానీ వాళ్ళకి ఇక్కడకు వచ్చి ఎక్కువ రోజులుండే అవకాశం లేకపోయింది. మా అబ్బాయి వస్తే 2 వారాలు లేక 3 వారాలు ఉండేవాడు. అది అతి కష్టం మీద. కోడలు, పిల్లలు రాలేని పరిస్థితి. అమ్మాయిలు వస్తే ఓ 4 వారాలు. ఇలాంటి స్థితిలో బతకడం కన్నా చావడం ఎలా అని నా ప్రాణం కొట్టుకునేది. ఉన్న ఆ కాస్త ప్రాణం కూడా గాల్లో కలిసిపోయిందిగా. ఇదిగో ఇప్పుడంతా ప్రశాంతం. పాపం మా వారు ఒక్కరే ఇంట్లో ఎలా ఉన్నారో. నేను బ్రతికున్నప్పుడైతే ఇద్దరం ఒకరికొకరు తోడుగా సంతోషంగా కలిసి జీవించాం. ఇప్పుడు ప్రాణం లేని ఈ కట్టెతో సహజీవనం ఎలా? మా పిల్లలు వచ్చేదెప్పుడో, నన్ను తీసుకెళ్లేదెప్పుడో రోదిస్తున్న స్వరం ఆ ఆత్మది. ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. కేశవరావు సత్యమూర్తికి ఏం చెప్పాలో తోచలేదు. అతి ప్రయత్నం మీద ఊరుకోండి తల్లి, ఊరుకోండి, బాధపడకండి, అన్నీ సజావుగానే జరుపుతారులెండి, మీ వాళ్ళు తప్పక వచ్చేస్తారు అంటూ ఊరటగా 4 మాటలు చెప్పారు. కానీ నిజానికి ఇక్కడ సత్యమూర్తి, కేశవరావు పరిస్థితి కూడా ఏమీ అంత బాగోలేదు. కేశవరావుకి ఒక్కడే కొడుకు. ఆస్ట్రేలియాలో 15 ఏళ్లుగా ఉంటున్నాడు. ఇండియాకి తిరిగి వచ్చే ఉద్దేశం అతనికి వస్తాడన్న ఆశ కేశవరావుకి లేదు. తండ్రి చనిపోయాడన్న విషయం తెలిసినప్పటి నుండి కొత్తగా మారిన ఉద్యోగం మూలాన అస్సలు రాలేడన్న నిజాన్ని ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతున్నాడు. రావడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. ఇక సత్యమూర్తి విషయానికొస్తే అతనికి 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. అతను లండన్లో స్థిరపడ్డాడు. ఫ్లైట్ టికెట్ నేరుగా రావడానికి దొరికిన ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నాడు. అది ఆగి ఆగి ఎప్పుడో వస్తుంది. తమ చావే ఒక సమస్యగా మారినప్పుడు ఇక ఆమెకేం చెప్పగలరు? ఏమని ఓదార్చగలరు? అందుకే మౌనాన్ని ఆశ్రయించారు. అంతలో మార్చురీ తలుపు తీస్తున్న చప్పుడైంది. ఆశగా గుమ్మం వైపు చూశారు అక్కడున్న ఆత్మలు. కదలికలేని శరీరాలతో ఎవరి తాలూకా వాళ్ళో తీసుకెళ్లడానికి వచ్చినట్టుంది. ఒక అర ఖాళీ అయింది. మిగతా వారిలో నిరాశ. అంతవరకు ఎదురుచూచిన ఆత్మలు నిస్పృహగా నిట్టూర్చాయి. మన కోసం వచ్చారనుకున్నాను. గొంతు గద్గదంగా వినిపించింది. అది విని సత్యమూర్తి నొచ్చుకున్నాడు. బాధపడకండి మాస్టరు, రేపు మీరు తప్పక ఇక్కడి నుండి బయటకు వెళ్తారు. మీ అబ్బాయి వచ్చేస్తాడులేండి. ధైర్యం చెప్తున్నట్టుగా అనునయంగా ఉన్నాయి అతని మాటలు. నిజంగానే కేశవరావుకి ఆ మాటలతో కొండంత బలం వచ్చినట్టయింది. అవును నాయనా, దిగులు పడకు. నీ కొడుకు వస్తాడని, నీకు చెయ్యాల్సిన కర్మలన్నీ సక్రమంగా చేస్తాడని, నిన్ను పున్నామనరకం నుండి తప్పించి పుణ్యలోకాలకు సాగనంపుతాడని నాకు చాలా గట్టిగా నమ్మకంగా ఉంది. ఆడ ఆత్మ శకుంతలమ్మ ఓదార్పుగా పలికింది. మన హిందూ సాంప్రదాయం చాలా గొప్పది. కన్నబిడ్డలు తల్లి తండ్రి రుణం తీర్చుకునే గొప్ప అవకాశం మన భారతీయ సంస్కృతిలోనే ఉంది. వారు స్వర్గస్థులైన తర్వాత ఆపై జరగాల్సిన కర్మకాండలన్నీ శ్రద్ధగా చేసి వారిని పెద్దల్లో కలిపేదాకా అన్నీ సక్రమంగా నిర్వహించడం అన్నది కొడుకులుగా అది వారి బాధ్యత. ఆ తర్వాత ఇంకేముంది? ప్రతి సంవత్సరం తద్దినం ద్వారా పలకరించడమే. కొడుకులు పెట్టే ఒక్క ముద్ద కోసం ఏడాదంతా ఎదురు చూస్తూ ఉంటారు పైలోకాలకు చేరినవారు. అందుకే పుత్రుని కోసం ఎంతో తహతహలాడతారు. నిజానికి అక్కడ మార్చురీలో ఉన్న శవాల్లో ఎక్కువ శాతం విదేశాల్లో ఉన్న పిల్లల కోసం ఉంచబడ్డవే. మిగిలిన వాటిలో కొన్ని అనాథలవైతే మరికొన్ని యాక్సిడెంట్ అయి ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించడం కోసం ఉంచిన శవాలు.
దిక్కులేని వారి కోసం ఎలాగూ ఎవరూ రారు. కానీ ఎంతో సంపద ఉండి, చదువుకొని వెళ్ళిపోయి, విదేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు చాలామంది. వారి తల్లిదండ్రులే నిజమైన అనాథలు. కానీ పిల్లలను పై స్థాయిలో చూడాలని తాపత్రయపడే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఒక విధంగా ఈ స్థితి కూడా స్వయంకృతమే. రాని, రాలేని, ఆలస్యంగానైనా రాగలిగే పిల్లలున్న వారి తల్లిదండ్రుల ఆత్మలు చేసేది మాత్రం అంతులేని నిరీక్షణ. ఇంట్లో అందరూ చేసేది శవజాగరణ అయితే, ప్రాణం లేని శరీరాలతో ఎదురు చూసే ఆత్మలు చేసేది మాత్రం ఖచ్చితంగా నిరీక్షణ. అదే ఆత్మ నిరీక్షణ. ఐసు డబ్బాలో కానివ్వండి, మార్చురీలో కానివ్వండి, ఈ ఎదురుచూపులు తప్పవు. అదండి ఆత్మ నిరీక్షణ. రేపు మరో మంచి కథతో. అందరికీ ధన్యవాదాలు.